హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? నిజంగా ఈ ట్రిప్ ఏదైతే ఉందో దేవుడు అందరికీ సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈ ట్రిప్లో దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు ఒక అద్భుత సాక్ష్యం ఈ ట్రిప్లో ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఒక అద్భుత సాక్ష్యాన్ని ట్రిప్లో కలిగి ఉన్నాడు. దేవుడు నాకు ఒక అద్భుత సాక్ష్యాన్ని ట్రిప్లో ఇచ్చాడు. అయితే మనం మొదటిగా వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మరి నేను చదివినటువంటి వాక్యమే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుంచి 31 వరకు. ఎవరైనా చదువుతారా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగానికి మీ ఆశీర్వాదములు తోడు చేయండి. నాతో మా అందరితో మాట్లాడండి. నిజంగా ప్రభువా, మరి తండ్రి, సమయాన్ని పాటించడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. మరి తండ్రి, ఇవ్వబడిన సమయంలో తండ్రి మాతో స్పష్టంగా తేటగా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. నిజంగా తండ్రి, అల్పన యోగుడని శునుడని ప్రభువా, నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకునండి. కేవలం తండ్రి, ఓ దేవా, నిశ్చయంగా మీ పరిచర్యలో, మీరిచ్చిన ఈ పరిచర్యలో కేవలం తండ్రి ఒక సాధకంగా నన్ను వాడుకునమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మాట్లాడే దేవుడు మీరై ఉన్నారు. మనుషుడు మాట్లాడితే ఏ ఒక్కరికి ఉపయోగం కలదు, కానీ మీరు మాట్లాడితే అది మేలు ప్రభువా. మీరు మాట్లాడితే అది ఆశీర్వాదం తండ్రి. ఒక్క మాట చాలు ప్రభువా, మా జీవితాన్ని మార్చివేస్తుంది. మీ మాట, ఒక్క మాట ప్రభువా, మా జీవితాలను మారుస్తుంది ప్రభువా. నిజంగా తండ్రి, నిశ్చయంగా నాతో మా అందరితో మీరు మాట్లాడమని మీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయం సరిగ్గా 12:15 అయింది. అర్ధగంట అంటే 45, 12:45. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. కనిపెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా అని వినపడితే మనం హల్లెలూయా అని గట్టిగా కేకలేయాలి. దేవుని స్తుతి కలుగును గాక అంటే ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ విషయం మనకందరికీ నిజంగా తెలిసినప్పుడు, ఆయన నిత్యుడగు దేవుడని, ఆయన సొమ్మసిల్లడని, ఆయన అలయడని మనం ఎరిగి ఉన్నప్పుడు మనం ఆయన మీదనే ఆధారపడతాం. ఎందుకంటే ఆయన సొమ్మసిల్లే దేవుడు కాదు, ఆయన అలసిపోయే దేవుడు కాదు. మనం ఎంత అడిగితే అంత ఇచ్చే దేవుడు, ఎంత కోరితే అంత చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎల్ షద్దాయ్, బలమైనటువంటి రొమ్ములు గలవాడు ఆయన. నువ్వు తాగితే తర్వాత ఇంకొకరికి ఉండదు అనేటువంటి సమస్య లేదు అక్కడ. నువ్వు ఎంత తాగినా అందరికీ సమృద్ధిగా బలమిచ్చే రీతిగా ఆయన కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అందుకే తల్లులను మనం చూసినట్టయితే తల్లులు యాసిరికపడతా ఉంటారు, విసుగు చెందుతూ ఉంటాడు. వాడు మాటికి పాలు తాగుతున్నాడు అనుకో, ఇప్పుడే తాగినావు కదా అంటారా అనరా? అంటారు. ఆ అనుభవము తల్లులకు ఉంటుంది ఇక్కడ. అయితే ఆయన ఆ విధంగా అన్నాడు, నువ్వు ఎంత తాగాలనుకుంటే, నువ్వు ఎంత పీలిస్తే అంతగా ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు ఎంతగా కోరుకుంటే అంతగా ఇచ్చే దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నువ్వు కనిపెట్టుకొని రావాలి. నువ్వు కనిపెట్టుకొని, ఎందుకు కనిపెట్టాలంటే నువ్వు ఏం చెబుతావు ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా? ఈరోజు ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే ఒక ఉద్దేశం కొరకు ఎన్నుకున్నాడు. దెర్ ఈజ్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము మనము ఎరుగుటయే కనిపెట్టుటై ఉన్నది. ఆ ఉద్దేశం మనం తెలుసుకున్న కొరకు మనం కనిపెట్టాలి. ఆయన మనల్ని ఎందుకొరకు పిలిచాడు వింటున్నారండి? పాస్టర్ గారు ఫోన్ చేసి ఒక బ్రదర్ని పిలిచాడంటే ఒక అవసరత కొరకు పిలుస్తాడు, అవునా? ఒక సిస్టర్ని పిలిచాడంటే ఒక అవసరత కొరకు పిలుస్తారు. అయితే ఆ అవసరత ఏంటని నువ్వు కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిలిచింది ఒక అవసరత కొరకు అయితే నువ్వు ఇంకొక దాన్ని చేసావనుకో, దానివల్ల నీకు నష్టము. అర్థమవుతుంది అండి? ఆయన పిలిచిన పిలుపు ఉద్దేశాన్ని కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. అయ్యగారు నేనేం చేయాలి, మీరు నన్ను పిలిచారు, నేనేం చేయాలి? అవును, ఆయన పిలిస్తేనే వచ్చారు కదా. ఫోన్ చేసినప్పుడు ఆయన పిలిస్తేనే వచ్చారు కదా. పిలిచిన తర్వాత మీరొచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కాదని పిలిచింది, ఆయన చెప్పింది చేయడానికి మిమ్మల్ని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా మనము దేవుడు ఎందుకొరకు మనల్ని పిలిచాడు, ఎందుకొరకు మనల్ని పిలిచాడు దాన్ని మనం కనుగొనాలి. దాని కొరకు మనం కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. దాని కొరకు కనిపెట్టి ఆయనకు మనతో ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతను మనం పూర్తి చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వధువు దేవునికి ఒక పరిచర్యను కలిగి ఉన్నది. వింటున్నారండి? వధువు దేవునికి సేవ చేస్తున్నది, వధువు దేవునికి పరిచర్య చేస్తున్నది, చేయవలసి ఉన్నది. దేవుడు ఆయన శరీరంలో వ్యర్థమైన అవయవాన్ని ఆయన కలిగి లేడు. వింటున్నారండి? ప్రతిదీ పనికొచ్చే అవయవమై ఉండాలి. ఏది కూడా శక్తి లేనిదిగా, శక్తిహీనంగా ఉంచే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా శక్తితో, బలముతో కదులుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఆ సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. ఆ క్రీస్తు శరీరంలో మనమందరము అవయవములై ఉన్నాము. ఏ అవయవం కూడా వ్యర్థముగా ఆయన శరీరంలో ఉండజాలదు. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా శరీరంలో అవయవం బలహీనంగా ఉందంటే ఆ బలం పొందుకోవాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. బలం పొందుకోకుండా అలాగే ఉందనుకో, కొన్ని రోజులకు అది వ్యర్థమైన అవయవంగా మిగిలిపోతుంది. వ్యర్థమైన అవయవాన్ని దేవుడు ఆయన శరీరంలో కలిగి ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఎందుకొరకు పిలువబడ్డాము, ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు, మనము ఖచ్చితంగా కనిపెట్టాలి, అడగాలి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన పరిచర్యలో మనం ఉపయోగపడాలి, ఆయన పనిలో మనం ఉపయోగపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటాడు, నీ మందిరము గేటు దగ్గర నేను కాలి కింద వేసుకున్న మ్యాట్ లాగుంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ డోర్ మ్యాట్ కూడా ఒక పరిచర్య ఉంది. దేవుని ప్రజల కాళ్ళను శుభ్రపరిచి లోపలికి పంపడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని మందిరములో పని, దేవుని మందిరంలో పరిచర్య, అది దేవుని పని అయి ఉన్నది. దేవుడు అందుకొరకే నిన్ను పిలిచాడు. ఒక గృహిణికి దేవుడు ఒక పరిచర్యనిచ్చాడు, ఆమెకు ఒక పనినిచ్చాడు. ఆమె తన గృహములో తన పిల్లలను ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా వారిని పెంచి పోషించవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానమై ఉన్నది. వారిని ఆ బహుమానము దేవుడు ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని ఆయనకు ఉపయోగపడేటువంటి సాధకములుగా తీర్చి తిరిగి ఆయనకి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక.
వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం దేవునికి ప్రతిష్ఠ చేశాము. అయితే వారు పెద్దవారైన తర్వాత, వారు జ్ఞానం పొందుకున్న తర్వాత, వారికి తెలివి వచ్చిన తర్వాత వారికి వారుగానే దేవునికి సమర్పించుకునే విధంగా వారిని పెంచవలసి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నవారుగా ఉన్నప్పుడు వారికి ఏమీ తెలియదు, మనము వారిని ప్రతిష్ఠ చేయడానికి మనకు అధికారం ఉన్నది. అయితే పెద్దవారైన తర్వాత వారి జీవితాన్ని మనము దేవునికి సమర్పించడానికి అది మన చేతుల్లో లేదు, వారికి వారుగానే దేవునికి సమర్పించుకోవాలి. ఆ విధంగా సమర్పించుకోవాలంటే నువ్వు వారికి చిన్నప్పటి నుంచి దేవుని గూర్చిన సంగతులను వారికి నేర్పించాలి. వారికి దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని వారికి నేర్పించాలి. దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా కూర్చోవాలి, వాక్యాన్ని ఏ విధంగా వినాలి, ఏ విధంగా పాడాలి, ఏ విధంగా దేవుని మహిమపరచాలి, ఏ విధంగా వస్త్రాలు ధరించాలి, ప్రతి దానిని నేర్పించే పరిచర్య గృహిణి కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, ఈరోజు వధువుగా ఆయన వాక్యమును మోసుకొని వెళ్ళేటువంటి కార్యమును దేవుడు మన మీద ఉంచాడు. పాత నిబంధనలో లేవీయులు ఆ మందసాన్ని మోసుకొని వెళ్తున్నారు. ఆ మందసము దేవుని వాక్యమై ఉన్నది. వారు దేవుని వాక్యాన్ని వారి భుజాల మీద మోసుకొని వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దాని భుజాల మీద ఎప్పుడు వేసుకోవాలో వాళ్ళు కనిపెట్టుకుని ఉండాలా. ఆ నాయకుడు మోషే ఎప్పుడు చెప్తే వారు సిద్ధపడే అప్పుడు అన్నిటినీ సిద్ధపరిచి, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని కార్యం మనకు కనపడుతుంది. పాత నిబంధనలో మందసము మోసేది లేవీలే. అయితే లేవీలలో మళ్ళా విభజించబడ్డారు. కహాతీయులు మాత్రమే మందసాన్ని మోయాలి. అర్థమవుతుందా? మందసం ఎవరు మోయాలి, డేరాలు ఎవరు మోయాలి, వాటికి సంబంధించిన వస్తువులు ఎవరెవరు ఏం మోయాలనేది అక్కడ డివైడ్ చేయబడింది. అయితే అక్కడ మోషే వాహనాలను ఇస్తూ ఉన్నాడు. వింటున్నారండి? మోషే వాహనాలను ఇస్తూ ఉన్నాడు. ఈ కహాతీలకు తప్ప మిగిలిన వారికి అందరికీ ఎడ్ల బండ్లను ఇచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కహాతీలకు మాత్రము వాహనం ఇవ్వలేదు. ఎందుకంటే వారు వారి భుజం మీద మోయాలి దాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది, వారు వారి భుజముల మీద మందసాన్ని మోయవలసి ఉన్నది. అది మోయవలసిన వారు ఎవరంటే కహాతీయులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దాని గురించి ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తా ఉన్నాడు, వారు వారి ఎడమ భుజం మీద ఆ యొక్క మందసాన్ని మోయాలంట. ఎందుకంటే ఆ ఎడమ భుజము హృదయానికి దగ్గరగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ వాక్య భారము హృదయంలో ఉండవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ వాక్య భారము నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని జరిగిస్తావు, ఆయన వాక్యాన్ని జరిగిస్తావు, ఆయన సాక్షిగా నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఉండాల్సింది హృదయంలో. వింటున్నారండి? అర్థమవుతుందా? మనం చెవుల ద్వారా విన్న వాక్యము అది హృదయంలోనికి వెళ్తుంది. హృదయంలోనికి వెళ్ళిన అందుకే నువ్వు ఏదైతే వింటావో అదే ఆత్మను నువ్వు పొందుకుంటావు. కాబట్టి నువ్వు వినవలసిన సంగతుల మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. వింటున్నారండి? పిచ్చి పిచ్చి మాటలు విన్నావంటే పిచ్చి ఆత్మ నీ మీదకి వస్తుంది. ఎందుకంటే అవ్వ సాతానికి ఎప్పుడైతే చెవిచ్చిందో ఆ సాతాను ఆత్మ ఆమెలోనికి వచ్చింది, పరిశుద్ధాత్మ పక్కకు పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఎప్పుడు కలుసుకున్నా కూడా మనం విశ్వాసులమైన మనము వాక్యాన్ని బట్టి మనం కలుసుకున్నప్పుడు దేవుని గురించిన సంగతులే మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా అండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మనకు శక్తినిస్తుంది, అది మనకు బలమునిస్తుంది, అది మనల్ని పురికొల్పుతుంది. అది ఒకరినొకరు పురికొల్పుకోవాలి మనం. వింటున్నారండి? ఎందుకంటే కొందరు ఆ యొక్క వాక్యాన్ని బట్టి కొందరు బాధల్లో ఉన్నప్పుడు వారు విశ్వాసులతో పంచుకున్నప్పుడు ఏం కాదు, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు సాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కనిపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ఆ కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడు చేయమన్నదాన్ని నువ్వు చేస్తున్నప్పుడు నీకు ధైర్యం, నీకు బలము, నీకు శక్తి. అవునండి. పాస్టర్ గారు పిలిచినప్పుడు వచ్చి పాస్టర్ చెప్పని పని నువ్వు పేరు చేస్తున్నారనుకోండి, దాంట్లో మీరు బలం పొందుకోలేరు.
భయపడతా ఉంటారు. అయ్యా ఆయన చెప్పలేదు, అయ్యగారు చెప్పలేదు, నేను ఈ పని చేస్తూ ఉన్నా అనే భయం నీ లోపల ఉంటుంది. ఆయన చెప్పాడనుకో, నువ్వు దాన్ని ధైర్యంగా చేయగలవు. ఎందుకంటే అది నీకు బలం. ఆయన చెప్పాడు, ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆ పని ఎవరైనా అడిగినారనుకో, ఆయన చెప్పాడు నాకు, నేను చేస్తున్నా, ధైర్యం నీకు, అది నీకు బలము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చేయమన్న దాన్ని నువ్వు చేస్తున్నప్పుడు నీకు బలం అది. ఎందుకంటే అది అధికారం, అది దేవుని వాక్యం యొక్క అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్య అధికారం కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఆ దేవుడు చెప్పిన దాన్ని చేయట కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా నువ్వు కనిపెట్టకుండా నువ్వు ఏదైనా చేసావనుకో, దాని ద్వారా నువ్వు నష్టం పడతావు, నువ్వు నష్టపోతావు, నువ్వు కష్టాలు పడాల్సి వస్తుంది. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన వధువుగా మనల్ని ఎన్నుకున్నది ఒక ఉద్దేశం కొరకు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మనం మోయడానికి. నువ్వు కదిలి వెళ్తున్నప్పుడు ప్రజలు నీలో ఆయన వాక్యాన్ని చూడాలి, ఆయనని మీలో చూడాలి. మనలో ఆయనను చూడగలిగినట్లుగా మనం ప్రవర్తించినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనకు ఒక పరిచర్య చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి పరిచర్య చేయటనగా ఏదో కాదు, కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడమే, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడమే. దేవుని వాక్యాన్ని మోయటనగా ఏంటో కాదు, కానీ విన్న దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నటయే నువ్వు దేవుని వాక్యాన్ని మోయుట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకున్నట అంటే ఏదో కాదు, కానీ ఆ వాక్య భారము నువ్వు హృదయంలో కలిగినట. ఆ హృదయంలో నువ్వు వాక్య భారం కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యానుసారమైన ప్రవర్తనను నువ్వు కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యానికి వ్యతిరేకమైన ఏ కార్యాన్ని కూడా నువ్వు చేయడానికి తెగించవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేయమంటాడో మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. అర్థమవుతుందండి? ఆయన నిన్ను స్వస్థపరిచాను అన్నాడు అనుకో, అయిపోయింది. ఇంకా నీకు బలం వచ్చినట్టే, నీకు స్వస్థత వచ్చినట్టే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు ఆయన. అది జరిగిపోయిన కార్యము. దానిలో మనకు ధైర్యం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పాడు మనకి, మన కొరకే ఆయన, మన స్వస్థత కొరకే ఆయన గాయాలు పొందాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాని విశ్వాసము ద్వారా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు స్వస్థత పొందడానికి అది ఎక్కడో లేదు, కానీ అది నీలోనే ఉన్నది. అది నీలో ఉన్న నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీలో ఉన్న విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. పాస్టర్ గారు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినా కూడా నీలో విశ్వాసం లేకపోతే నువ్వు స్వస్థత పొందలేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు కాపరి ద్వారా ప్రార్థన చేయించుకున్నావో ఆ క్షణమే అది నిన్ను విడిచిపెట్టి పోయిందని నువ్వు నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా దాని కొరకే వచ్చి మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేయించుకోకూడదు. అది నీకు అపనమ్మకం అన్నట్టుగా చూపిస్తుంది. అది నువ్వు ఇంకా దాన్ని నమ్మలేదు కాబట్టే మళ్ళీ దాని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి రోగాన్ని దేవుడు తన మహిమ కొరకు అనుమతిస్తాడు. వింటున్నారండి? ఆ రోగాన్ని తన మహిమ కొరకు దేవుడు నీ మీదకి అనుమతించినప్పుడు ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ పొందే వరకు ఆ రోగాన్ని నువ్వు మోయాలా. అర్థమవుతుందా అండి? కనిపెట్టుకోవాలి. ప్రభువా, ఎందుకు ఇచ్చావు నాకు ఈ వ్యాధి? నాకు తెలియజేయి. నీ ఉద్దేశం ఏంటి? ఈ వ్యాధి ద్వారా నేను సరిచేయబడాలనా? ఏదైనా పొరపాట్లో ఉన్నానా? ఏదైనా తప్పిదం చేశానా? నాకు తెలియపరచు, నేను సరి చేసుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. అది నీకు మేలుకరం అవుతుంది. దేవునికి ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు అనారోగ్యతను నువ్వు సరిచేయబడ్డానికి ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు అనారోగ్యతను ఆయన కేవలం మహిమ పొందడానికి, నీలో ఏ తప్పిదం లేకపోయినా, నీలో ఏ పాపం లేకపోయినా, ఏ దోషం లేకపోయినా కొన్నిసార్లు ఆయన ఎందుకు అనుమతిస్తాడంటే కేవలము నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటప్పుడు ఆయన మహిమ పొందే వరకు నన్ను స్వస్థపరచు ప్రభువా అని నువ్వు అడగకూడదు. వింటున్నారండి? ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన మహిమ పొందే వరకు ఆ రోగాన్ని నీ మీద ఉంచి
ఆ స్వస్థతనిచ్చినప్పుడు నీ ద్వారా ఆయన మహిమ పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద వధువు ఆయన మహిమ కొరకు జీవిస్తున్నప్పుడు ఆ వధువును ఆయన మహిమ పరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన సెల్ఫ్ గ్లోరీ అంటే మన సొంత మహిమ కొరకు మనం బ్రతకూడదు. అర్థమవుతుందా అండి? వింటున్నారా? మన గొప్పలు చెప్పుకోకూడదు. మన గురించి నేను చేశాను, నేను చేసినందుకు అది ఉంది, నేను చేసినందుకు ఇది ఉంది, నేను లేకపోతే ఇది జరగదు, నేను లేకపోతే ఇది జరగదు. అర్థమవుతుందా? ఆ ఆలోచన నీవు ఏదో రోగంలో ఉన్నావని తెలియజేస్తుంది. అది ఏంటో కాదు, కానీ నీలో ఒక అహంకారం ఉంది, నీలో స్వయం ఉంది. వింటున్నారండి? సెల్ఫ్ ఈగో. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు ఇది నేను చేశాను, ఇది నేను చేశానని చెప్పకూడదు. కానీ దేవుని కృప, దేవుడు నా ద్వారా దీన్ని జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా గర్వాన్ని ప్రదర్శించి ఇది నేను చేశాను, నేను లేకపోతే జరగదని నువ్వు అనుకున్నావనుకో, దేవుడు గాడిదతో కూడా ఆయన పని చేయించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడిదను కూడా ఆయన వాడుకుంటాడు ఆయన. ఎందుకంటే ఒకసారి గాడిదను వాడుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిలాము ఎంత చెప్పినా వినకపోతే గాడిదకు నోరిచ్చాడు. గాడిద నోరిచ్చినప్పుడు తన కష్టాలని చెప్పకలే. అర్థమవుతుందా? గాడిదకు అవకాశం దొరికింది కదా, దేవుడు నోరిచ్చాడు కదా అని తన ఇష్టం వచ్చిందల్లా వాగలే. ఏది మాట్లాడమన్నాడో అదే మాట్లాడింది, నోరు మూసుకుంది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గాడిదలుగా ఈరోజు దేవుని సేవకులైన మేముండవలసి ఉన్నాం. దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి, అక్కడికి వద్దంటే నోరు మూసుకోవాలి. అదే దేవుని ప్రజలకు ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనము దేవుని కొరకు కనిపెట్టకనకుండా మన ఇష్టం వచ్చినట్టుగా కార్యాలు చేస్తూ ఉంటాం. అలాంటివి చేస్తే మనం నష్టపోతాం. దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టకొనకుండా ఏ కార్యము మనం చేయకూడదు. దేవుని కొరకు కనిపెట్టుకొని మనం చేస్తున్నప్పుడు, దేవుడు చెప్పినప్పుడు దాన్ని మనం ప్రారంభించినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన చెప్పాడనే ధైర్యం మనకు బలమిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్నిసార్లు ప్రవక్త చెప్తా ఉన్నాడు, సహనముతో కనిపెట్టారంట. మనలో కొందరికి ఎంతో తొందరపాటు ఉంటుంది అంటున్నాడు ఆయన. తొందరపడతామంట కొన్ని కార్యాల విషయంలో, సహనంతో కనిపెట్టమంట. చూడండి, చాలామంది మంచివారును సహనంతో కనిపెట్టకుండా ఆ విధంగా వారు సొంత ఆలోచనతో కార్యాలు చేస్తూ ఉంటారు అని చెప్పి ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. సహనముతో, ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టుకొని మనం కార్యాలు చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా నీతో, ప్రవక్త చెప్తా ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నువ్వు తీసుకొని వెళ్ళుము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నువ్వు తీసుకొని వెళ్ళాలంటే ఆ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు కొరకు నువ్వు కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా కనిపెట్టకుండా నీ ఇష్టం వచ్చిన స్థలాలకంతా వెళితే ఆయన నీతో రాడు, ఆయన ఇడిచిపెడతాడు ఆయన. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ప్రభా ఈ స్థలానికి నేను వెళుదునా, ఈ స్థలానికి నేను వెళ్ళటం నీకు ఇష్టమేనా, నువ్వు నాతో వస్తావా, నువ్వు నాతో వస్తా అంటే నేను వెళ్తా, లేదంటే నేను వెళ్ళను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా నువ్వు ఆయనను నీ వెంట తీసుకెళ్ళావంటే అక్కడ ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఊరికే పోయి నువ్వు ఊరికే రావు, కానీ ఆయన వాక్యాన్ని నువ్వు మోసుకుని వెళ్ళి ఆయన వాక్యాన్ని అక్కడ ప్రకటించి ఆయన వాక్యంతో మళ్ళీ తిరిగి వస్తావు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు విశ్వాసములుగా ఉన్న మనం అనేక విషయాలు మర్చిపోతాం. ఇది దేవుడు వెళ్ళమంటున్నాడా లేదా అని ఆలోచించాడు. నేను వెళ్ళాల్సిందే, నేను వెళ్తా ఖచ్చితంగా, నేను పోతా ఖచ్చితంగా. వద్దు అన్నారనుకో ఏడు మొక్కలు పెడతారు. అర్థమవుతుందండి? భర్తలు చాలాసార్లు భార్యలను చెప్తా ఉంటారు, వద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటారు. లేదు నేను వెళ్తా, నేను వెళ్ళొస్తా. వింటున్నారండి?
ఆయన వద్దు అన్నారనుకో 3 రోజులు సమాధానం ఉండదు. ఇంకా మాడిపోయిన మొఖాలు పెట్టుకొని ఇంట్లో ఉప్పులు కారాలు ఎక్కువ వేసి ప్లేట్లు చెంచాలు శబ్దాలు చేసుకుంటూ సమాధానం లేకుండా ఆయనకు కొన్నిసార్లు భర్తలు అనుమతిస్తూ ఉంటారు. పో, ఎందుకు ఊరికే బాధ. వింటున్నారండి? ఎప్పుడు కూడా అనుమతి చిత్తం కొరకు నువ్వు కోరుకొనవద్దు. పరిపూర్ణ చిత్తం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నువ్వు కోరుకోవాలి. ఎందుకంటే ఆయన మన భర్త, ఆయన మన ఏలినవాడు, ఆయన మనల్ని ఏలాలి, ఆయన వాక్యం మనల్ని ఏలాలి, ఆయన వాక్యం మనల్ని నడిపించాలి. ఆయన వాక్యం వెళ్ళమైన చోటికెళ్ళా మనకి ఇష్టం లేకపోయినా వెళ్ళాలి. మనకి ఇష్టం ఉన్నా ఆయన వాక్యం వద్దనిందంటే మనం వెళ్ళడం ఆపేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఈరోజు వధువు దేవునికి చేసేటువంటి పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నీ సొంత ఆలోచన ఆధారం చేసుకోకూడదు. నువ్వు మొండి పట్టు పట్టకూడదు. బిలాము మొండి పట్టు పట్టాడు కాబట్టే దేవుడు ఎంత చెప్పినా వినకుండా మొండి పట్టు పట్టాడు కాబట్టే నోరు లేని గాడిద బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు దేవుని సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు అది హెచ్చరికగా తీసుకొని నువ్వు సరి చేయబడినట్లయితే నీతో గాడిదలు మాట్లాడతాయి. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో లేనివారు, వర్తమానంలో లేనివారు, ఏమమ్మా నీ జీవితం, ఏమమ్మా నువ్వు ఇట్లా, ఏమమ్మా నువ్వు అట్లా, ఇది కరెక్టేనా, ఇది వాక్యమేనా? మీరు వాక్యం అంటారు, వర్తమానం అంటారు, మాదే సత్యవాక్యం అంటారు, మా వాక్యమే నిత్య జీవం ఇస్తుంది అంటారు. మరి మీరు ఈ విధంగా ఉన్నారేంది? గాడిద బుద్ధి చెప్పినట్టేనా అది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండకూడదు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుడు చెప్పిన దాన్ని చేసినప్పుడే మనకు బలం. ఎందుకంటే ఆయన చెప్పాడు. అది భర్త చెప్పిన దాన్ని భార్య చేయడంలోనే ఆమెకు బలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్త చెప్పిన దానికి భార్య వ్యతిరేకంగా చేస్తుంది అంటే అది ఆమె బలహీనతలో ఉందని అర్థం. ఆమె బలం ఎక్కడుందంటే భర్త నోటిలో మాటలో ఉంది ఆమె బలం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వధువు యొక్క బలం ఎక్కడుందంటే ఆయన నోటి మాటలో బలం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటకు లోబడుటలోనే వధువుకు బలం ఉంది, వధువుకు శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావా, నువ్వు బలహీనతలో ఉన్నావు. నీకు బలం కావాలంటే నువ్వు సరి చేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఈరోజు చాలామంది మంచివారు కూడా సహనం లేకుండా తొందరపాటులు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మీ అంతటా మీరే దాన్ని చేయకూడదురు, దాన్ని చూడకూడదురు, కానీ అలా ఉండకూడదు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వధువుగా ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చాలా కార్యాలు ఉన్నాయి మాట్లాడడానికి, కానీ సమయం మనకు 5 నిమిషాల్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన మాట కొరకు కనిపెట్టుకున్నప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన మాట నువ్వు పొందుకుంటావు. ఆయన మాటయే మనకు బలము, ఆయన మాటయే మనకు శక్తి, ఆయన మాటయే మనకు అధికారము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట మనతో ఉందనుకో, అది మనకు ధైర్యము. ఆయన మాట లేదనుకో, ఆయన మాటయే జీవమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట మనలో లేదనుకో, మనం జీవించుచున్నామన్న పేరు మనకు ఉందని, కానీ మనం మృతులమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి స్త్రీ కూడా తన సొంత పురుషునికి లోబడుటయే తనకున్న అధికారము, తనకున్న బలము, తనకున్న శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. తన భర్తకు లోబడాలంటే అతడు చెప్పింది వాక్యానుసారమై ఉండాలి. తన భర్తకు లోబడుట అది దేవునికి లోబడుటై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. భర్త చెప్తున్నాడు కదా అని చెప్పి వాక్యానికి వ్యతిరేకమైనవన్నింటికి లోబడకూడదు. అర్థమవుతుందా అండి? కాబట్టి మనము వాక్య జ్ఞానము చేత దేవుడు ఏది చేయమంటాడు, భర్త చెప్తున్నాడు, నీ శిరస్సు భర్తనే, కానీ అంతకంటే ముందు ఆయన ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీ సృష్టికర్త, నీ భర్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాటకు లోబడుతూ నీ భర్త మాటకు లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దాంట్లోనే మనకు బలము, దాంట్లోనే మనకు శక్తి. ఎందుకంటే ఆయన బలం ఇచ్చువాడు. ఆయన బలం ఎక్కడో లేదు, కానీ ఆయన మాటలో ఉన్నది.
ఆయన మాట మనలో ఉన్నప్పుడు మనం బలం పొందుకున్నాం. ఆయన మాట మనలో ఉన్నప్పుడు మనం శక్తిని పొందుకున్నాం. ఆయన మాట లేకపోతే మనం బలహీనులమవుతాం. ఆయన మాట ఉన్నప్పుడు మనం బలవంతులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బలమిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యమై ఉన్నాడు. ప్రత్యక్షపరచబడిన వాక్యమే శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ట్రిప్పులో దేవుడు నా పట్ల చేసిన కొన్ని మాటలు నేను చెప్తా ప్రియులారా. నిజంగా నా జీవితంలో నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు. కానీ ఒకసారి అవకాశం వచ్చింది, ఫ్లైట్ ఎక్కే అవకాశము. ఆగస్టు నెలలో నేను పనిచేస్తున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి నా బాస్ కొడుకు పెళ్ళికి నేను అక్కడ చాలా తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ ఉందని చెప్పేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన, నేను వెళ్ళి రావాలని. వింటున్నారండి? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఇది వినేవారికి చాలా చిన్న విషయం కనిపించచ్చు, కానీ నాకు తెలుసు దాని గొప్పతనం ఏందో. దాని అనుభూతి పొంది నేను చెప్తున్నా. ఆయన రుచి ఏంటో చూసి ఎరిగి నేను చెప్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన తర్వాత నా హృదయంలో ఒకటి మెదలుతూ ఉంది. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఫ్లైట్ ఎక్కడం, ఒక వ్యర్థమైన కార్యానికి, ఒక లోక కార్యానికి, ఒక మనుషులు చేసే కార్యానికి నేను ఫ్లైట్ ఎక్కడము వెరీ బ్యాడ్. నేను దేవుని కుమారునిగా ఆ కార్యము చేయుట అది నాకు తగినది కాదు, అది సరైనది కాదు. నీకు ఫ్లైట్ ఎక్కాలన్న ఆశ నీకుంటే దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సెకండ్ థాట్ లేకుండా ఆ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయకుండా నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా జీవితంలో నేను ఫ్లైట్ ఎక్కడం అనేది జరిగితే నీ పరిచర్య కొరకే. మొట్టమొదటిగా నేను ఫ్లైట్ ఎక్కడం ఏదైనా జరిగిందంటే నీ పరిచర్య కొరకే నేను ఎక్కాలి. లేకపోతే నేను ఎక్కకపోయినా పర్వాలేదు. ఇలా వ్యర్థమైన వాటి కొరకు నేను ఫ్లైట్ ఎక్కడము నా హృదయంలో నాకు ఇష్టకరంగా కనిపించడం లేదు అని నేను దేవుడిని అడిగిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆశ ఏంటంటే మన జీవితంలో ఏది జరిగినా దేవుని కొరకే జరగాలి, దేవుని మహిమ కొరకే జరగాలి, అది దేవుని నిమిత్తమే జరగాలి, అది దేవుని వాక్యం కొరకే జరగాలి, దేవుని పరిచర్య కొరకే జరగాలి. అంతేగాని వ్యర్థముగా మనం అన్నీ చేయడానికి ఈ భూమి మీద మనం వ్యర్థులుగా లేము. కానీ దేవుని పని కొరకు, దేవుని పరిచర్యలో ఉపయోగపడే సాధకాలుగా ఉండడానికి మనం ఇక్కడ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆలోచన కలిగి నేను వెళ్ళడం మానేసుకున్నాను. అయితే ఈ ట్రిప్లో చెన్నైకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అందరం కలిసి చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళిన తర్వాత రిటర్న్ జర్నీలో మరి అనుకోని రీతిలో మరి ఆ ప్రయాణము చాలా కష్టతరమైనదని చెప్పేసి ఫ్లైట్లో రావాల్సి ఉంటుందని చెప్పినప్పుడు నిజంగా దేవుడు నా కొరకు మార్గం ఏర్పాటు చేశాడని నేను నమ్మాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏలైనగా ఆశపడిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నాకు అధికారం, అది ఫ్లైట్ ఎక్కడానికి బలం నాకు. ఎందుకంటే ఆయన మార్గం తెరిచాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుదురు. నేను ఫ్లైట్ ఎక్కడానికి నాకు బలం వచ్చింది. ఆ రోజు నాకు బలం రాలే, ఆ రోజు నాకు శక్తి రాలే. నేను ఆ రోజు భయపడ్డా ఫ్లైట్ ఎక్కడానికి. దేవుని పని కొరకు కాకుండా వేరే పనికి కొరకు ఫ్లైట్ ఎక్కాలంటే నాకు భయం వచ్చింది. నేను ఎక్కొద్దు అనుకున్నా. ఈరోజు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పొమ్మన్నాడు అనుకో, అదే మనకు బలము, అదే మనకు అధికారము. చచ్చినా పర్వాలేదు. వింటున్నారండి? దేవుడు మార్గం తెరిచినప్పుడు ఆ మార్గంలో నీ కొరకు మరణం ఎదురుందని తెలిసినా కూడా అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఆ మార్గంలో నువ్వు మరణించినా కూడా అది నీకు ఆశీర్వాదమే, అది నీకు దీవెననే, అది నీకు నిత్య జీవమే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన ఆ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఆయన మార్గమేనా, ఆయన మార్గంలోనే ఉన్నానా, ఆయన మార్గంలోనే నడుస్తున్నానా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజు వధువుగా ఆయన వాక్యము కొరకే, ఏది చేసినా ఆయన వాక్యం కొరకే, ఏది మాట్లాడినా ఆయన వాక్యం కొరకే, మనం ఏది చేసినా ఆయన కొరకే. అది మనం చేసేది కాదు, ఆయన మనలో ఉండి చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మా మధ్యలో జరిగించాడు ఈ ట్రిప్లో.
నిజంగా నా జీవితంలో ఒక మొట్టమొదటి ఫ్లైట్ జర్నీ దేవుని సేవకులతో, నేను ప్రేమించే వారితో, నేను అధికంగా ప్రేమించే వారితో, మొట్టమొదటి నా జర్నీ నేను అధికంగా ప్రేమించే వారితో ఆ జర్నీ జరగడం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేని అనుభవం. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే అలాంటి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏముందండి ఫ్లైట్లో రావడం అంత గొప్ప సంగతి? ఫ్లైట్లో రావడం అంత గొప్ప సంగతి కాదు. కానీ దేవుని పరిచర్య కొరకు, దేవుని ప్రేమించిన వారితో, దేవుడు ప్రేమించిన వారితో, నేను ప్రేమించిన వారు నన్ను ప్రేమించిన వారితో, దేవుని సేవకులతో, సహదాసులతో, తోటి పనివారితో, ఫైనల్లీ V3తో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ సామ్యుల్ గారికి అదృష్టం లేదు, బ్రదర్ జేమ్స్ గారికి అదృష్టం లేదు, కానీ అదృష్టం నాకే ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన V3తో. వాళ్ళు చాలాసార్లు ఫ్లైట్లు ఎక్కినారు, కానీ V3తో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన. దేవుడు ఆ కార్యాన్ని తెరిచాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. దేవుడు నాకు బలం ఇచ్చాడు, దేవుడు నాకు శక్తినిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. క్షమించ